అది 2015 మార్చి 7 రాత్రి ఆస్ట్రేలియాలోని సిడ్నీ పరామటా పార్క్. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి ప్రభా అరుణ్ కుమార్ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ సమయంలో ఆమె తన భర్తతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేది. ఒక గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి కత్తితో దాడి చేశాడు. భర్త చెవుల్లో చివరగా వినిపించినది ప్లీజ్ హెల్ప్ మీ అని వేడుకుంటున్న మాటలే. కొన్ని నిమిషాలకి ఆమె రక్తపు చెరువులో కుప్పకూలిపోయింది. ఈ ఘటన మొత్తం ఒక పెద్ద మిస్టరీగా మారింది. మొదట్లో పోలీసులు ఇది యాదృచ్ఛిక దాడి అనుకున్నారు, కానీ తరువాత దర్యాప్తులో ఇది యాదృచ్ఛికం కాదు, ముందే ఎవరో ప్లాన్ చేసి టార్గెటెడ్ హత్యగా స్పష్టమైంది. గత 10 సంవత్సరాలుగా ఈ కేసు ఎవరి చేతిలోనూ పరిష్కారం కాలేదు. అసలు ఎవరు ఆమెను హత్య చేశారు, ఎందుకు చేశారు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా తెలియలేకపోయాయి. ఇప్పుడు 2025లో ఆస్ట్రేలియా పోలీసులు మళ్లీ ఈ కేసును తెరిచి హంతకుడి గురించి సమాచారం ఇచ్చే వారికి $1 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 8 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇంకా ఒక షాకింగ్ విషయం ఏమిటంటే దర్యాప్తులో ప్రభా భర్తను కూడా పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా పరిశీలించారు, కానీ ఆయనపై ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. దీంతో ఈ హత్య రహస్యం ఇంకా మరింత క్లిష్టమైపోయింది. ఇంతకీ ప్రభా అరుణ్ కుమార్ హత్య వెనుక నిజమైన కారణం ఏమిటి, అసలు హంతకుడు ఎవరు, ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఈ కేసు ప్రపంచంలోనే ఒక గాఢమైన మిస్టరీగా మిగిలిపోతుంది.